సరే అమ్మా. ఇవాళ అదే మన కీటు థియాసఫీ ఆ, అదేదో నారికేళ పాకంలాగే ఉంది కానీ చదవాలి. సరే అమ్మా, దాన్ని దివ్య జ్ఞాన తత్వసారం. స్టార్ట్ చేస్తానమ్మా. రికార్డింగ్ ఆన్ చేశాను. ఆ, ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 10/4/2026 ఈరోజు కీటు థియోసఫీ అనే పుస్తకం మీద దివ్యజ్ఞాన తత్వస్వరం అనే పుస్తకం మీద శ్రీ లక్ష్మీ మేడం గారి సంభాషణ చేసి వివరణ చేస్తారు. దివ్య జ్ఞాన తత్వసారం అంటే మొత్తం అంతా ప్రశ్న జవాబుల్లో ఉంది, కానీ మనకి కొంచెం పరిచితం లేని దగ్గర చాలా కష్టంగా ఉంది. సాధకుడు సార్వకాలిక స్థితిలో నివసించే మూలాలు లేదా వేళ్ళు అనే మాటకి మీరు ఏ విధంగా అర్థం చెబుతారు? దివ్యజ్ఞాని ఆలోచించగల జీవి, ఈ పేరుతోనే నేను చెబుతున్నాను. పునర్జన్మ పొందే జీవాత్మని మనం దాన్ని దేవతగా, ఆత్మగా, శక్తిగా ఎలా అయినా పరిగణించవచ్చు. మన శారీరక ఇంద్రియాలకు అందినది, వాటి నుండి ప్రత్యక్షంగా వికాసం పొందినది, దానికి అనుసంధానమైంది అయిన ఊర్ధ్వమైన అగోచరమైన మూలమే అనవచ్చు. అంటే మూలమే అమరత్వం పొందగలదు. ఈ కారణంగా దేహాత్మ నుండి వచ్చే ప్రతి ఉన్నతమైన ఆలోచన, భావన, ఆకాంక్ష ఈ మూలం ద్వారా జన్మించి దానితో పోషించబడితే అది శాశ్వతమవుతుంది. భౌతికమైన ప్రజ్ఞాశక్తికి ఇది గోచరం కాదు. ఇది క్రియాశక్తిని ప్రేరేపించే ఊర్ధ్వ ప్రజ్ఞాశక్తి. శరీరం నిద్రావస్థలో ఉండగా మన జ్ఞాపక శక్తి చాలా బలహీనంగా, అస్పష్టంగానే స్మృతులను భద్రపరుస్తుంది. యాంత్రికంగా అటువంటి అనుభవాలు తరచుగా స్మృతుల్లో ముద్రించబడవు. అంటే ఇది ప్రశ్న ఏంటి అడిగాడు ఆయన? సార్వకాలిక స్థితిలో నివసించే మూలాలు లేదా వేళ్ళు అనే మాటకి మీరు ఏ విధంగా అర్థం చెబుతారు? దానికి ఇలా చెప్పారు. సాధకుడు కానీ మీరు మనస్సుని ఒక జ్ఞానంగా, ఒక భగవంతుడని పిలుస్తూ ఉండగా పునర్జన్మల సమయంలో అది అంత బలహీనంగా మారి శరీరానికి దాసోహమని ఎందుకు అంటున్నది? దివ్యజ్ఞాని నేను కూడా దీనికి ఒక సమానమైన ప్రశ్న మిమ్మల్ని అడగవచ్చు. మీరు దేవతల దేవుడు, జీవిస్తున్న ఏకైక దేవుడుగా పరిగణించే ఆ పరమాత్మని పరిగణిస్తున్నారు కదా, మరి చెడు లేదా సైతానికి, అలాగే అతడి సర్వ సృష్టికి స్వర్గంలోనూ ఆయన భూమిపై అవతరించిన సమయంలోనూ కూడా అంత బలహీనంగా ఉంటూ ఆ దివ్యశక్తి ఎలా చెలరేగిపోవడానికి భగవంతుడు ఎలా అనుమతించారు? మీరు నా ప్రశ్నకు తప్పకుండా ఇలా సమాధానం చెబుతారు. ఇది ఒక రహస్యం. అంటే మీరు ఇలా చెప్తారని అతనే చెప్తున్నారు, అతనే కాదు బ్లవర్స్కివే చెప్తున్నారు. ఇది ఒక రహస్యం. దేవుని రహస్యాలను తెలుసుకోవాలని ప్రయత్నించడం మాకు నిషిద్ధం. మేము అనుసరించే ధార్మిక తత్వశాస్త్రం ప్రకారం మాకు అలాంటి నిషేధం లేదు. అందుకే మేము ఇలా సమాధానం ఇస్తాము. భగవంతుడు ఒక అవతారంగా అవతరించకపోతే ఎలాంటి దివ్యతత్వమైనా జంతు ప్రవృత్తితో నిండిన ద్రవ్యరాశి పదార్థంతో గందరగోళం కాకుండా ఉండదు. ఆధ్యాత్మిక శక్తులు, దివ్య శక్తులు ప్రతి మానవుడిలోనూ నిశ్చలంగా నిద్రిస్తున్నాయి. మన ఆధ్యాత్మిక దృష్టి ఎంత విశాలంగా ఉంటే మనలోని భగవంతుడు అంత శక్తివంతుడు అవుతాడు. చాలా తక్కువ మంది మాత్రమే అంతర్గతంగా భగవంతుడి దర్శనాన్ని పొందగలుగుతారు. సాధారణంగా చూస్తే దైవత్వం అనేది మనలో ఇంతకు ముందు ఏర్పడిన భావనలు, ఊహలు, చిన్నతనం నుండి
మనలో బలంగా బోధించబడిన ఆలోచనల ఏర్పడిన పరిమిత రూపం. అందుకే మా తత్వశాస్త్రాన్ని మీరు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. సాధకుడు అయితే ఈ మన దేహాత్మే జీవాత్మే భగవంతుడని అర్థమా? దివ్యజ్ఞాని ఎంత మాత్రము కాదు. భగవంతుడు ఒక ప్రపంచానికి ఉన్న ఒక దేవుడు కాదు. దివ్యాగ్ని జ్వాల సముద్రంలా వ్యాపిస్తే అందులో ఒక తారక మాత్రమే భగవంతుడు. మన భగవంతుడు మనలోనే ఉన్నాడు. గుప్తంగా ఉన్న మన జనకుడు అని అంటే మన ఊర్ధ ఆత్మ అని అర్థం. పునర్జన్మ పొందే జీవాత్మ ఇగో మౌలికంగా భగవంతుడే. అపరిమితమైన తెలియని తత్వం నుండి ఉద్భవించిన ప్రాచీన ప్రాథమిక తరంగాలన్నీ దైవత్వమే. మౌలికమైన భగవత్ స్వరూపం నుండి అది స్వరూపాలు ఏంటి అవతరించాయి. అవి ఒకసారి ద్రవ్యరాశిలోకి దిగి ఈ జననం మరణం చక్రంలో ప్రవేశించాడు. వాటికి మొదటి నుండి చివరి దాకా ఈ చక్రంలో పరిభ్రమించవలసిన అవసరం ఏర్పడింది. ఈ స్థితిలో అది ఆనంద రూపంలో ఉండే భగవంతుడికి ఎంత మాత్రమూ కాదు. తన దారిని కోల్పోయి వెతుకుతున్న ఒక పేద పరివ్రాజకుడు మాత్రమే. ఐసిస్ అన్వేల్డ్ లో ప్రస్తావించిన అంతరంగ మానవుడు ఇన్నర్ మ్యాన్ గురించి చెప్పిన విషయం మీ ప్రశ్నకు పూర్తి సమాధానం చెబుతుంది. ఐసిస్ అన్వేల్డ్ అనేది బ్లెవెట్స్కి రాసిన ఒక మహత్తరమైన పుస్తకం. భౌతికమైన మానవుడిలో ఒక ఆధ్యాత్మిక స్వరూపం ఉన్నది అని ప్రాచీన కాలం నుండి మొత్తం మానవ జాతికి ఒక నమ్మకం ఉంది. ఈ అంతర్గత స్వరూపం ఇంచుమించుగా దైవత్వాన్ని పొందినదే. కానీ అది ఆ భగవత్ స్వరూపానికి ఎంత దగ్గరగా ఉంటే అది తన ప్రస్థానంలో అంత చేరువ అవుతుంది. ఈ తాదాత్మ్యం ఎంత బలంగా ఉంటే మానవుడి భవిష్యత్ అంత శాంతిమయంగా ఉంటుంది. బాహ్య పరిస్థితులు అంత ప్రమాదకరంగా కూడా ఉండవు. ఈ నమ్మకం అజ్ఞానం కాదు, మూఢనమ్మకం కూడా కాదు. ఇది మనలో సహజంగా ఉండే, ఎప్పుడూ అస్తిత్వంలో ఉండే ఒక ఆత్మీయమైన అనుభూతి. మనకు కనిపించని స్పృశించని మరో ఆధ్యాత్మిక లోకం మనకి ఎంత సమీపంలో ఉందో అర్థం చేసుకునే అంతర్గత భావం. అది మన బాహ్య ఇంద్రియాలకు అగోచరమైన అంతర్గత జీవాత్మకది పూర్తి స్థాయిలో సత్యస్వరూపమే. అంతేకాక అంతర్గత బాహ్య పరిస్థితులు మన ఇచ్ఛాశక్తిని నిర్ధారించి మన కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయి. వారు విధి లిఖితాన్ని నిరాకరించారు. విధి లిఖితం అంటేనే ఒక అంధత్వం. అది మరింత అంధకారంలో ఉన్న ఒక శక్తికి లోబడి ఉండడమే. అయినప్పటికీ వారి విధిని, కర్మ సిద్ధాంతాన్ని నమ్మారు. జననం నుండి మరణం వరకు ప్రతి మానవుడు తన విధి వ్రాతని తానే వ్రాసుకుంటాడు. ఇది ఇంచుమించుగా సాలీడు తన గూడు ఇల్లు అల్లుకుంటున్నట్లు ఉంటుంది. ఈ విధి లేక కర్మ ఒక కర్మదేవత రక్షణలో ఉంటుంది. అతి సన్నిహితమైన కామ తత్వ మానవుడి అంటే ఇంటిమేట్ యాస్ట్రల్ ఇన్నర్ మ్యాన్ చేత కానీ ఈ విధి నిర్ధారించబడుతుంది. తరచుగా ఇది అతి మేధాశక్తి కలిగిన, దుష్టశక్తి కలిగిన మానవుడు లేదా దేహాత్మ ఒకటి మాత్రమే మానవుని నడిపించాలి. దేహాత్మ కూడా కావచ్చు. ఈ రెండు మనల్ని నడిపిస్తాయి. ఈ రెండింటిలో ఒకటి మాత్రమే మానవుని నడిపించాలి. తార్కిక అజ్ఞాతంగా మొదలయ్యే ఈ అంత పోరాటంలో కర్మ లేదా ప్రతీకారవాదం బలంగా ప్రవేశిస్తుంది. దాని మార్గం నిర్ధారిస్తుంది. ఈ పోరాటంలో వచ్చే ఎత్తు పల్లాలకి అనుగుణంగా ఇది పయనిస్తుంది. ఈ విధివ్రాతలో చివరి అడుగు వేసినప్పుడు మానవుడు స్వయంకృతంగా తన కర్మల వలయంలో చిక్కుకున్నప్పుడు సంపూర్ణంగా కర్మాధీనం అవుతాడు. ఇది మానవుడి విధివ్రాత, నిజమైన జీవాత్మ రాసిన వ్రాత. ఈ మానవుడు తాను స్వయంగా ద్రవ్యరాశిపై విజయం సాధించాలి. అక్కడికి ఆ చాప్టర్ ఏంది? మనస్సు యొక్క సంకీర్ణ ప్రకృతి, ద కాంప్లెక్స్ నేచర్ ఆఫ్ ద మైండ్. సాధకుడు, మీరు నాకు మనస్సు ప్రాథమికమైన ప్రకృతి, దాని స్వభావం, దానితో మానవుడి భౌతిక లక్షణాలకు ఎలాంటి సంబంధం ఉన్నదో చెప్పాలని అనుకున్నారు కదా. దివ్యజ్ఞాని, మనస్సు ఎప్పటికీ అంతు చిక్కని, స్పష్టంగా పట్టుపడని, భిన్న రూపాలు కలిగిన గూఢార్థభరితమైన
స్వభావం. దాని సంబంధాలు దాదాపు నీడల వలె ఉండటం వల్ల అది గ్రహించడమే కాదు వివరించడం గ్రహించడమే కాదు వివరించడం అంతకంటే కష్టమైన విషయం. మనస్సు ఒక తత్వం, అంటే ప్రిన్సిపల్ అయినా అదే సమయంలో అది ఒక జీవ స్వరూపం, వ్యక్తిత్వం లేదా జీవాత్మ. ఇది ఒక భగవంతుడి రూపమే, అయినా కూడా అంతులేని పునర్జన్మల చక్రంలో చిక్కుకుని ఉన్నది. ప్రతి జన్మకు అదే బాధ్యత వహించాలి. ప్రతి జన్మలోనూ అదే అన్నింటినీ వేదన అనుభవించాలి. ప్రతి జన్మలోనూ అదే అన్నింటినీ, ఈ వాక్యం ఏమో చెప్పండి, ఇలా కొన్ని వాక్యాలు ఉన్నాయి. అన్నింటినీ వేదన అనుభవించాలి. ఒక ఆత్మను ఊహించండి, అది దివ్యమైనది, ఆకాశీయమైనది. మనం దానిని ఏ పేరుతో పిలిచినా సరే దాని అసలు స్వభావం దైవ స్వరూపమైనది. అయినా అది అంత శుద్ధంగా లేకపోవడం వలన సర్వ జీవరాశితో ఏకత్వాన్ని పొందలేకపోతుంది. అంటే ది ఆల్. ఈ కారణంగా ఇది తన స్వభావాన్ని శుద్ధి చేసుకుంటూ చివరికి ఆ గమ్యాన్ని చేరుకోవలసిన అవసరం ఉంటుంది. దానికి సాధ్యమయ్యేది ఒకే ఒక మార్గం. వ్యక్తిగతంగా దేహ స్వరూపంగా, అంటే ఆత్మరూపంగా, శారీరకంగా విభిన్న ప్రపంచంలో ఉన్న ప్రతి అనుభవం, భావనను వ్యక్తిగతంగా అనుభవించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. దీని దృష్ట్యా మనకన్నా కింద జంతు, వృక్ష, శిలా వర్గాల ద్వారా వచ్చిన అనుభూతులను సమీకరించుకుని ఊర్ధముఖ్యంగా సాగి ప్రస్థానంలో ప్రతిమెట్టు ఎత్తి వెళుతుంది. ఇది తన స్వీయ స్వభావంలో ఆలోచన స్వరూపమే. అందుకే దీనిని బహువచనంగా విశ్వమనస్సు కుమారులు అని పిలుస్తారు. ఇలా వ్యక్తిగత స్వరూపం ధరించిన ఆలోచన వ్యక్తిగత స్వరూపం ధరించిన ఆలోచన రూపాన్ని దివ్యజ్ఞానులు నిజమైన మానవుడి జీవాత్మ అని పిలుస్తారు. ఎముకలు, మాంసం కలిగిన దేహంలో ఆలోచన స్వరూప జీవి బంధించబడింది. ఇది నిజంగా ఒక ఆధ్యాత్మిక జీవి, పదార్థం కాదు. ఇలాంటి సత్య స్వరూపాలే పునర్జన్మలెత్తే జీవాత్మలు. మానవుడనే ఒక జంతు శరీరపు సమాహారంలోకి అవతరించే జీవాత్మలు ఇన్కార్నేటింగ్ ఎగోస్. కానీ అవి ఒక్కసారి పునర్జన్మ ఎత్తి భౌతిక శరీరంలో ప్రవేశించిన తర్వాత వాటి అసలు ప్రకృతి రెండు స్వరూపాలను పొందుతుంది. ఒకటోది, ఇది సార్వకాలికమైన దివ్య మనస్సు, అంటే ఊర్ధ్వ మనస్సు, హయ్యర్ మైండ్. వ్యక్తిగత రూపాలు ఇవి రెండు రూపాలు. వాటి ప్రాథమిక అంతర్గత లక్షణాలు స్వర్గాన్ని కోరుకునే మనస్సు లేదా ఊర్ధ ఆత్మ. మానవుడి ఆలోచన స్వభావం లేదా జంతు ప్రవృత్తి లేదా ఆలోచన. ఇది కొంతవరకు మానవుడి మెదడి వివేచన వల్ల ఆధిక్యాన్ని పొందింది. క్రిందికి లాగే అధో మనసు ఆత్మ ముఖ్యంగా ఇది ఆకర్షించబడుతుంది. మరొకటి జంతు ప్రవృత్తితో, కోరికలతో, ఉద్వేగాలతో క్రిందికి లాగుతుంది. ఈ క్రింది వానికి స్వర్గంలో ప్రవేశం లేదు. మానసిక స్వర్గ భావనలతో దీనికి ఏ విధమైన సాన్నిహిత్యం ఉండదు. అయినప్పటికీ ఇదే సర్వ పాపాలకు, అధో గుణాలకు బాధ్యత వహిస్తుంది. పిల్లలు చేసే బాధ్యతారహితమైన అల్లరి పనులన్నింటికీ తల్లిదండ్రులే బాధ్యత కదా. సాధకుడు ఇక్కడ చిన్నపిల్లవాడు అంటే దేహాత్మని అర్థమా? దివ్యజ్ఞానం. అవును, అదే దీని అర్థం. శరీరం అది మిస్టర్ ఏకి కానీ మిస్టర్ బికి కానీ ప్రతీకాత్మకంగా ఉన్నది. కనబడే రూపంగా ఉంటూ చివరికి అదృశ్యమవుతుంది. అయితే జీవితంలో జరిగిన ఆత్మగత అనుభవాలు, గొప్ప ఆకాంక్షలు, శాశ్వతమైన ప్రేమలు, స్వార్థరహిత స్వభావాలు మొదలైన అంశాలు స్వర్గస్థితిలో ఉన్నంత వరకు ఆ జీవాత్మలో నిండి ఉంటాయి. ఆ జీవాత్మ భూమిపై జీవించిన ఆ దేహాత్మక ఆధ్యాత్మికంగా ఉన్న భాగంతో సమైక్యం అవుతుంది. అది ఇప్పుడు కనబడకుండా పోయింది.
నటుడు తన పాత్రను ఎంతగా శ్రద్ధగా పోషించాడో అతడు స్వర్గనిద్ర సమయంలో భూలోకంలోకి తన పాత్రను కలలుగా చూసుకుంటూ ఉంటాడు. ఈ దృష్టి మరో జన్మలో కొత్త పాత్రను పోషించే సమయం వచ్చే వరకు కొనసాగుతుంది. సాధకుడు ఆలోచించే మానవుల యుగం నుంచే మీరు చెప్పిన ఈ సిద్ధాంతం ఉన్నదని అంటున్నారు. లేదు కదా? అయితే దీనికి క్రైస్తవ మత శాస్త్రంలో చోటు దొరకలేదేమిటి? దివ్యజ్ఞాని, మీరు తప్పుగా భావిస్తున్నారు. ఇది అక్కడ కూడా ఉంది, కానీ మత శాస్త్రం ఈ సిద్ధాంతాన్ని కూడా మరెన్నో సిద్ధాంతాల్లా పూర్తిగా మారిపోయేలా వికృతపరిచింది. జననం సమయంలో ఆత్మ సంరక్షణ కోసం భగవంతుడు ఇచ్చిన ఒక దేవతే ఈ జీవాత్మ అని మతశాస్త్రం అంటుంది. అయితే ఈ మతశాస్త్రపు తార్కికత ఏమంటోందంటే ఆ దేవదూత బాధ్యత తీసుకోవడం లేదు. ఈ కారణంగా నిస్సహాయమైన ఆత్మ మానసిక శారీరక పాపాలన్నింటికీ శిక్షలు గురవుతుంది. శిక్షకు గురవుతుంది. అదే ఆత్మని భగవంతుడి శ్వాస అని చెబుతారు. దాన్ని ఎప్పటికీ పూర్తిగా కాలిపోని ఒక భౌతిక నరకంలో కాల్చేస్తారు. మరోవైపు ఆ దేవదూత మాత్రం తెల్ల రెక్కలు మడిచి ఉన్నట్లు తుడుచుకుంటూ తప్పించుకుంటాడు. సాధకుడు ఈ విధంగా నమ్మేవారు ఇలా అంటారేమో. అయినా సరే సాంప్రదాయ మత సిద్ధాంతం కనీసం చివరి క్షణం వరకు పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తుంది. అంతేకాక వారు దేహాత్మ నశించిపోతుందని కూడా చెప్పారు. అది కూడా చాలా ముఖ్యమైన విషయం కదా. దివ్యజ్ఞానం, చర్చ్ అంటే మత సంస్థ అలాంటిది ఏమీ బోధించకపోయినా యేసు మాత్రం బోధిస్తారు. ఇది క్రైస్తవ మతానికన్నా క్రీస్తునే ఎక్కువగా గౌరవించే వారికి అత్యంత ముఖ్యమైన విషయం కదా. సాధకుడు క్రీస్తు నిజంగా అలాంటి విషయం ఏమైనా బోధించాడా? దివ్యజ్ఞాని, అవును, బోధించాడు. ఇది పచ్చగా అవగాహన ఉన్న ఒక ఆధ్యాత్మికవేత్త కానీ కబాలిస్ట్ మా జూ జాతికి చెందిన తాంత్రిక వాదులు కానీ మీకు చెప్పగలరు. క్రీస్తు లేదా 4వ సువార్త అయినా సరే పునర్జన్మను బోధిస్తుందని వివరిస్తారు. అంతేకాక దేహాత్మ వినాశనాన్ని కూడా చెబుతారు. కానీ మీరు మృత పాఠ్యాన్ని డెడ్ లెటర్ వదిలిపెట్టి అంతర్గత ఆధ్యాత్మిక అర్థాన్ని ఇసోట్రిక్ స్పిరిట్ నమ్ముకుంటేనే సారాంశం అర్థమవుతుంది. పట్టుకుంటేనే. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 మరియు 2 శ్లోకాలను గుర్తుంచుకోండి. ఆ ఉపమానాన్ని చూస్తే అది మానవుడితో ఉన్న ఆత్మ గురించే మాట్లాడుతోంది. అక్కడ తండ్రి అంటే భర్త అయిన పురుషుడు, హస్బెండ్ మ్యాన్ అంటే ఆధ్యాత్మిక జీవాత్మ, స్పిరిచువల్ ఈగో ద్రాక్షవల్లి వైన్ అవుతుంది. దేహాత్మ ఉన్నది శాఖ. నేనే నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి ఆయన తోటమాలి భర్త అయిన పురుషుడు. నాలో ఉండి ఫలించని ప్రతి శాఖను ఆయన తొలగిస్తాడు. శాఖ తనంతట తాను ఫలించలేదు. అది ద్రాక్షావల్లిలో ఉండకపోతే, అదే విధంగా ఏ మానవుడు కూడా నాలో ఉండకపోతే ఫలించలేదు. నేనే ద్రాక్షావల్లి, మీరు శాఖలు. ఎవరైనా నాలో ఉండకపోతే శాఖలుగా విరిగిపోతారు, వాడిపోతారు, అగ్నిలో వేసి కాల్చబడతారు. మేము ఈ విధంగా వివరించగలం. మతశాస్త్రం చెప్పే నరకాగ్ని, హెల్ ఫైర్స్ వంటివి భయోందోళనలను మేము నమ్మం. మేము ఇలా చెబుతాం. తోటమాలి అనేది ఒక అనంతమైన వ్యక్తిత్వం లేని మా సూత్రానికి ఇంపర్సనల్ ప్రిన్సిపల్ ప్రాతినిధ్యం. ద్రాక్షావల్లి అంటే ఆధ్యాత్మిక ఆత్మ అయిన క్రీస్తోస్ అంటే, మరియు ప్రతి శాఖ అనేది ఒక కొత్త పునర్జన్మను, న్యూ ఇన్కార్నేషన్ సూచిస్తుంది. సాధకుడు, కానీ మీరు చెబుతున్న కేవలం ఈ ఊహాజనిత వ్యాఖ్యలకు ఆధారంగా మీకు ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా? విజ్ఞాని,
విశ్వ ప్రతీకాత్మకత, యూనివర్సల్ సింబాలజీ ఈ వ్యాఖ్యకి సరైన ఆధారంగా నిలుస్తుంది. అది ఊహాత్మకంగా లేదు. జీవాత్మ అనేది ప్లాటో చెప్పిన మానవ దైవం. అతడు ఆకాశంలో లేదా జీవితకాల చక్రపు సమయంలో తనను తాను సిలువ వేసుకుని ద్రవ్యరాశి నుండి విముక్తి పొందడానికి మళ్లీ మళ్లీ అవతరిస్తాడు. ఇలా చేస్తూ అతడి మానవ జాతిని పరిపూర్ణత్వం వైపు నడిపిస్తాడు. హీనస్థాయి జీవరాశులు ఉన్నత రూపాలలోకి అభివృద్ధి చెందడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. అతడు ఒక్క జీవితం కూడా అభివృద్ధి పొందకుండా గడిపే అవకాశం లేదు. అతడు తన స్వీయ అభివృద్ధితోనే కాక సంపూర్ణ భౌతిక ప్రకృతిని కూడా అభివృద్ధి చేయడంలో సహాయపడతాడు. సాధకుడు. అయితే ఐసిస్ అన్వేల్డ్ అనే గ్రంథ రచయిత పునర్జన్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రసంగించాడనే ఆరోపణలు రాలేదా? దివ్యజ్ఞాని: అవును, అర్థం చేసుకోకుండా మాట్లాడిన వారి వల్ల అలా అయింది. ఆ గ్రంథం రాసిన సమయంలో బ్రిటన్ లేదా అమెరికాలోని ఆధ్యాత్మికవాదులు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మేవారు కాదు. అందుకే ఆ గ్రంథంలో పునర్జన్మపై చెప్పిన మాటలు ఫ్రెంచ్ ఆధ్యాత్మికవాదులు సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వారి సిద్ధాంతం తాత్వికత లేకుండా అసంగతంగా ఉంది. అయితే ప్రాచ్య సాంప్రదాయంలో ఉన్న పునర్జన్మ సిద్ధాంతం తార్కికంగా స్పష్టంగా నిజంగా ఉంది. అలెన్ కార్డెక్ పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుసరించేవారు. ఏకపక్షంగా తక్షణమే పునర్జన్మ లభిస్తుందని వాదించారు. వారి సిద్ధాంతం ప్రకారం మరణించిన తండ్రి తన కుమార్తెకే తిరిగి జన్మించగలడు. ఇంకా అలా పరంపర నడుస్తుంది. దీనిని రుజువు చేయడానికి, అలా వరుసగా పునర్జన్మ పొందడానికి ఉన్న ఆవశ్యకతను నిరూపించే సిద్ధాంతాలు వారి వద్ద లేవు. వారికి స్వర్గం, కర్మ అనే తాత్విక సిద్ధాంతం. ఐసిస్ అన్వేల్డ్ గ్రంథకర్త కర్మ సంబంధిత పునర్జన్మలకు వ్యతిరేకంగా ఎలా వాదిస్తారు? జీవాత్మ పునర్జన్మల మధ్య వ్యవధి సుమారు 1000 నుండి 1500 సంవత్సరాల వరకు ఉంటుందని హిందూ బౌద్ధ గ్రంథాల్లో ప్రాథమిక బోధనల్లోనే చెబుతున్నారు కదా. సాధకుడు ఆత్మ సంబంధ వాదులను మరియు ఆధ్యాత్మిక వాదులను ఇద్దరిని తిరస్కరిస్తారా? దివ్యజ్ఞాని: పూర్తిగా కాదు, కానీ వారి ప్రాథమిక నమ్మకాల విషయంలో మాత్రం తిరస్కరిస్తాం. 2 వాదాలు కూడా ఆత్మలు చెప్పిన మాటలపైనే ఆధారపడతాయి. అలాగే వారు పరస్పరం విభేదిస్తారు. దివ్యజ్ఞానులు వీరిద్దరితో ఎలా విభేదిస్తారో వీరిద్దరూ ఒకరితో ఒకరు కూడా అంతే విభేదిస్తారు. సత్యం ఒక్కటే. ఒకవేళ ఫ్రెంచ్ ఆత్మలు పునర్జన్మను బోధిస్తే ఇంగ్లీష్ ఆత్మలు ఆ సిద్ధాంతాన్ని తెలియక మాట్లాడుతున్నాయి. ప్రేతాత్మలను ఆవాహన చేసేవారు ఆత్మల సంబంధిత వాదులు చెప్పిన విషయాల్లో ఆత్మలు లేదా అదృశ్యంగా ఉండే తక్కువ మేధాశక్తి కలిగిన జీవుల ఉనికిని మాత్రం మేము నమ్ముతాం. మా బోధనల్లో వారి జాతులు, దశాలు ఉన్నాయి. మా ప్రత్యర్థులు మాకు వ్యతిరేకంగా మానవ మృతాత్మలు మాత్రమే ఉన్నాయని ఒప్పుకుంటారు. కానీ మేము బోధించే జ్ఞానంలో అవి ఎక్కువగా దేహాత్మ అవశేషాలే. సాధకుడు: మీకు ఆత్మ అనే పదం పెద్దగా నచ్చినట్లు లేదు. మీరు మరణించిన వారి ఆత్మలతో సాధారణ సేయాన్స్ లో ప్రేతాత్మలతో మాట్లాడడం, దాన్ని ఏమంటారంటే సేయాన్స్, నేరుగా సంభాషించడం లేదా అది భౌతిక రూపంలో కనిపించడం అనే విషయాలపై మీ అభిప్రాయాలు. అవి అసంభవమని మీరు భావించడానికి తగిన కారణాలను వివరించారు. మరొక విషయాన్ని కూడా మీరు వివరించండి. కొంతమంది దివ్యజ్ఞానులు ఆత్మలతో సంభోగం
సంబంధం పెట్టుకోవడం, మీడియమిష్ మీడియం మీడియంషిప్ లేదా ఆవాహన చేయడం ఎంత ప్రమాదకరమో తరచూ చెబుతూ ఉంటారు. దానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? అంటే ఆత్మని పిలవడం, అంటే దానికి ఏం చెప్తున్నారంటే దివ్యజ్ఞానం మేము రహస్యంగా అనివార్యంగా అలా భావించి తీరాలి. నాకైతే ఖచ్చితంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇలా అదృశ్యంగా ఉన్నవి చాలా ఎక్కువగా మన ఇంద్రియాల స్పర్శకి అందిన వినడం, స్పర్శ అనుభవించడం మొదలైనవి ఎన్నో రూపాలు ఉన్నాయి. పూర్తి కోరికతో పూర్తి స్పృహతో ఉన్న మానవుల్లోకి దగ్గరయ్యే జీవరూపాలు నుండి ఎలిమెంట్స్ అంటారు. సగం స్పృహలో ఉన్న అవశేషాలు సెమీ కాన్షియస్ రెమినెంట్స్, హీనమైన బుద్ధి లేని అస్పష్టమైన ఆకృతిలోని ప్రేతాత్మలు. కాన్షియస్ రిమైండ్ అలా అంటే ఆకృతి వాటికి నాన్ డెస్క్రిప్ట్ స్పూక్స్. మానవులతో ఏర్పడే సంబంధాన్ని ఎవరూ ఖండించలేని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆ జీవులు ఎన్నో ప్రభావాలను కలిగించగలవు. అస్పష్టంగా కనిపిస్తూ కానీ చాలా స్పష్టంగా ప్రభావితం చేసే శక్తులతో కానీ నాకు 60 సంవత్సరాలకు పైగా పరిచయం ఉన్న కారణంగా కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి. సాధకుడు ఈ విధమైన సాన్నిహిత్యం ప్రమాదకరమని ఎలా చెప్పగలరు? మీరు ఉదాహరణలు ఏమైనా చెప్పగలరా? దివ్యజ్ఞాన్ దీనికి నేను మీరు ఇవ్వగలిగిన సమయం కన్నా ఇంకా చాలా ఎక్కువ సమయం అవసరం. ప్రతి కారణాన్ని కలిగించే ఫలితాల ఆధారంగా మాత్రమే చూడటం న్యాయం. అమెరికాలో ఈ శతాబ్దం ప్రారంభంలో మళ్ళీ ప్రత్యక్షమైనప్పటి నుండి గత 50 సంవత్సరాలు స్పిరిచువలిజం చరిత్రను ఒకసారి పరిశీలించింది. అది దాని అనుయాయులకు మేలు చేసిందా లేదా నష్టం కలిగించిందా అనే విషయాన్ని మీరే తేల్చుకోండి. నా మాటలు సరిగ్గా అర్థం చేసుకోండి. నేను నిజమైన ఆధ్యాత్మికత స్పిరిచువలిజంను వ్యతిరేకించడం లేదు. ఆధ్యాత్మికత పేరిట నడుస్తున్న ఆధునిక ఉద్యమాన్ని, దాన్ని వివరించడానికి రూపొందించబడిన అర్ధరహిత తాత్వికతను మాత్రమే వ్యతిరేకిస్తున్నాను. టైం ఎంత అయిందండి? నా రమణ టైం ఎంత అయింది? 8 అవుతుందమ్మా. 8:01. మనం 7:30కి మొదలెట్టామంటే ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది. అవునమ్మా. ఇక్కడికి ఆపుదాం ఇవాళ. అలా కొంచెం కాదు, కొంచెం అర్థం అవుతుంది కదా, మరీ అర్థం కాకుండా లేదు. అవునా? అవునమ్మా. అవునమ్మా. దుర్గా రామలక్ష్మి గారు, మీకు అర్థం అవుతుందా? కొంచెం కాదు, కొంచెం అర్థం అవుతుంది, మనం చెప్పలేకపోయినా. అంత క్లారిటీగా అనిపించట్లేదండి. కొద్దిగా ఎలా అయినా అటు ఇటుగా ఉంది. మంచి అదే. క్లారిటీ మాత్రం లేదు. అంటే ఇలాంటివి మొదటి చదవలేదు కదా. ఆత్మ అవునండి, నిజమే. ఆ రకం దానికి అలవాటు అవ్వక మనకు అలా ఉంది. అవును. సరే, నేను క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే ఎందుకో ఇవాళ చదవడం కష్టంగా ఉంది. అంటే హెల్త్ ఒకటి బాగోలేదు ఇవాళ. ఓకే మేడం, రెస్ట్ తీసుకోండి. ఓకే.